హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ డే క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. ఈరోజు మన ముందు అశోక్ ఉన్నారు. అశోక్ తన సీజీఎల్ జర్నీ ఎలా స్టార్ట్ చేశాడు, ఎలా క్రాక్ చేశాడని డీటెయిల్స్గా తెలుసుకుందాం. సో మన యాస్పిరెంట్స్లో చాలామంది అడుగుతున్నారు వర్కింగ్ యాస్పిరెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలని. సో అశోక్ కూడా తను ఎస్ఎస్సి సీజీఎల్లో జాబ్ క్రాక్ చేయకముందు టీసీఎస్లో వర్క్ చేశారు 6 years. సో అతను అలా ఎస్ఎస్సికి ఎందుకు వచ్చాడు ఇవన్నీ డీటెయిల్గా పాయింట్ వైజ్ తెలుసుకుందాం. సో ఫస్ట్ వెల్కమ్ టు నెక్స్ట్ డే క్లాసెస్ అశోక్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా స్టార్ట్ అయ్యారు? నా పేరు వచ్చేసి అశోక్. మాది ప్రకాశం డిస్టిక్లో కనిగిరి దగ్గర మారుమూల ప్రాంతము, పెరుగుపల్లి అనే విలేజ్. నేను నా స్కూలింగ్ అంతా వచ్చేసి మా ఊర్లో 5 వరకు చదివాను. తర్వాత 10th వరకు వచ్చేసి మా ఊరు నుంచి పక్కన ఒక 3 kilometers దూరంలో అక్కడ 10th వరకు కంప్లీట్ చేసేసి ఇంటర్మీడియట్ వచ్చేసి విజయవాడలో చదివాను. ఆ తర్వాత త్రూ ఎంసెట్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి బీటెక్ అక్కడ జీవీపీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నంలో చదివాను. కాలేజీలో చదువుతున్నప్పుడు ఫైనల్ ఇయర్లోనే టీసీఎస్లో ప్లేస్ అయ్యి సాఫ్ట్వేర్లో ఒక 6 years చేశాను. అది నా బ్యాక్గ్రౌండ్. సో మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ చేశారు కదా. సో సాఫ్ట్వేర్ నుంచి మీరు గవర్నమెంట్ జాబ్కి ఎందుకు రావాలనుకున్నారు? సో మీరు అందులో వచ్చేటప్పుడు ఎస్ఎస్సిని ఎందుకు చూస్ చేసుకున్నారు? నేను గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు ఫైనల్ ఇయర్లో టీసీఎస్లో ప్లేస్ అయ్యాను. ఒక 2 years ఫస్ట్ సాఫ్ట్వేర్ లైఫ్ అంతా బాగానే మంచిగానే ఉంది, ట్రైనింగ్ కానీ తర్వాత కొత్త కొలీగ్స్, వర్క్ లైఫ్ అంతా మంచిగానే ఉంది. 2 years తర్వాత నాకు మోనోటానస్గా అనిపించింది జాబ్ వచ్చేసి. సాఫ్ట్వేర్లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే మనం ఎప్పటికప్పుడు ప్రాజెక్టులు మారుతూ ఉన్నప్పుడు టెక్నాలజీ అప్గ్రేడ్ అవ్వాలి. అలానే ఎక్స్పీరియన్స్ పెరుగుతున్నప్పుడు మనకు రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరుగుతూ ఉంటాయి. సో అట్లా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, మీటింగ్స్ అట్లా ఎక్కువ ఉంటాయి, టైమింగ్స్ కొంచెం ఆడ్ ఉంటాయి, నైట్ షిఫ్ట్లు అట్లా ఉంటాయి. ఇవన్నీ నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించి నేను వేరే ఆప్షన్స్ వెతకాలనిపించి అట్లా రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసి ఎస్ఎస్సి సీజీఎల్ అయితే కొంచెం యూనిఫామ్ జాబ్స్ ఉంటాయి, జాబ్ ప్రొఫైల్ అట్లా మంచిగా ఉన్నాయి, స్టార్టింగ్లోనే మంచి శాలరీస్ కూడా మంచిగా అనిపించాయి. అట్లా నేను మూవ్ అవ్వాలని అనుకున్నాను. ఓకే. సో మీరు ఎస్ఎస్సి రావాలనుకున్నారు. సో మనకి ఎస్ఎస్సి రావాలనుకున్నప్పుడు ఫస్ట్ వచ్చే డిఫికల్టీ మనం సిలబస్ కవర్ చేయడం, ఎలా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా పెట్టుకోవాలి. ఆల్రెడీ మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టి మీకు ఏంటంటే చాలా తక్కువ టైంలో, అంటే 1-2 yearsలో మీరు క్రాక్ చేయాలి, లేకపోతే ప్రెజర్స్ ఉంటాయి కదా. తర్వాత మీరు మిస్ అయ్యారంటే ఇంకా వదిలేసి ఇంకా దాంట్లో కంటిన్యూ అవ్వాల్సిన స్టేజ్ ఉంటుంది. ఓకే, వీటన్నిటిని మీరు ఎలా ఓవర్కమ్ చేశారు, సిలబస్ ఎట్లా కవర్ చేశారు? నేను చెప్పినట్టు నేను సాఫ్ట్వేర్లో జాయిన్ అయ్యాను. సాఫ్ట్వేర్లో 5 days వర్కింగ్ డేస్, 2 days హాలిడేస్. సో ప్రిపరేషన్ కొంచెం నాకు ఫస్ట్లో ఇబ్బందిగా అనిపించింది, కష్టంగా అనిపించేది. ఎందుకంటే అక్కడ చేసి వచ్చి ఇంట్లో చదవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది, కంప్యూటర్ చూసి అట్లా నేను ఉన్న టైంని మటు మంచిగా యూటిలైజ్ చేసుకున్నాను. మార్నింగ్ సపోజ్ 11కి అట్లా ఆఫీస్కి వెళ్తాను. సో మార్నింగ్ కొంచెం అర్లీగా లేచి 6-7కి అట్లా 4 hours స్పెండ్ చేసేవాడిని. మళ్ళీ ఆఫీస్లో ఎప్పుడైనా టైం దొరికినా కూడా అక్కడ మ్యాథ్స్ ఇట్లా చేయడం కష్టం కాబట్టి బుక్ అందరు చూస్తారు, బుక్ మీద చేస్తుంటే అట్లా జీకే, ఇంగ్లీష్ అట్లా నేను వెబ్సైట్లు అట్లా ఓపెన్ చేసుకుని ఏదైనా ఆన్లైన్లో చదువుకుంటూ ఉండేవాడిని. అట్లానే వీకెండ్స్ కొంచెం మాకు ఆఫీస్లో కూడా లైబ్రరీ అట్లా ఉండేది, వీకెండ్ అట్లా వెళ్ళి టైం వేస్ట్ చేసుకునేవాడిని, యూటిలైజ్ చేసుకొని మంచిగా ప్రిపరేషను, అంటే టైం సరిపోకపోయినా కూడా ఉన్న టైంనే ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకున్నాను అని చెప్పగలను. సో ఫస్ట్ వచ్చేసి ప్రిపరేషన్ స్ట్రాటజీ. మనకి ఎస్ఎస్సి అంటే గుర్తొచ్చేది ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్. సో మీరు ఫస్ట్ సబ్జెక్ట్ వైజ్గా డిస్కస్ చేద్దాం. మీరు సబ్జెక్ట్ వైజ్ ఎలా ప్రిపేర్ అవ్వాలో మా స్టూడెంట్స్కి చెప్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఫస్ట్ మ్యాథ్స్ ఎలా ప్రిపేర్ అయ్యారంటే బేసిక్స్ నుంచి ఎలా కవర్ చేశారు, సో దాని మీద మార్క్స్ ఎలా రాశారు, రివైజ్ ఎలా చేశారు అనేది చెప్పండి. మ్యాథ్స్ అనేది చాలా వెయిటేజ్ సబ్జెక్ట్ ఎస్ఎస్సిలో. సో మ్యాథ్స్కి మంచి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉండాలి, అప్పుడు మీకు క్లియరెన్స్కి ఛాన్సెస్ ఉంటాయి. సో నా స్ట్రాటజీకి వచ్చేసరికి నేను ఫస్ట్ సిలబస్ అంతా సెగ్రిగేట్ చేసుకొని అందులో మనకు 10th వరకు ఇంటర్ వరకు కానీ కొంచెం కొన్ని కవర్ అయి ఉంటాయి కొన్ని టాపిక్స్. అవి వీక్ ఏరియాస్, స్ట్రాంగ్ ఏరియాస్ అట్లా డివైడ్ చేసుకొని వీక్ ఏరియాస్ మీద నేను వీక్ ఏరియాస్ తీసుకొని అవి ఏమైనా వీడియోస్ చూడటం కానీ లేకపోతే ప్రీవియస్ ఇయర్స్ బిట్లు చూడటం కానీ అట్లా, అంటే నేను బేసిక్స్ ఫండమెంటల్స్ కొంచెం మంచిగా తెచ్చుకొని మంచిగా ప్రిపేర్ అయ్యి ఆ తర్వాత ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేసి ఒక అండర్స్టాండింగ్, అంటే మంచిగా చేయగలుగుతున్నాను అన్నప్పుడు సపోజ్ ఒక టాపిక్ మంచిగా అనిపించినప్పుడు ఇంకో టాపిక్కి వెళ్ళడము, ఆ టాపిక్ కూడా అట్లానే ఫండమెంటల్స్ చదవడము, ప్రీవియస్ ఇయర్స్ ప్రాక్టీస్ చేయడము. అట్లానే రివిజన్ అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. ప్రీవియస్గా ఏదైతే టాపిక్ మనము
ప్రిపేర్ అయ్యింది, కొంచెం మంచిగా అనిపించింది. అది వేరే టాపిక్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇవి కూడా మనం ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకొని రివిజన్ చేసుకోవడము, అట్లా 1, 2, 3 టాపిక్స్ అట్లా ముందుకెళ్ళే కొద్ది ముందు కూడా రివిజన్ చేసుకొని కొంచెం సెక్షన్ వైజ్ టెస్టులు రాయడం కానీ, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఆ టాపిక్కి అప్పుడప్పుడు రివిజన్ చేసుకుంటూ ఉండడం కానీ, ఇంపార్టెంట్ నోట్స్ తిరగేయడం కానీ అట్లా చేస్తూ ఉంటే మీరు ఇంకా మర్చిపోరనమాట. స్పీడ్ కూడా అట్లా మంచిగా పెరుగుతుంది. అట్లా అన్ని టాపిక్స్ కూడా నేను రివిజను, అట్లానే వీక్ ఏరియాస్ కొంచెం వీడియోస్ చూడడము, నోట్స్ ప్రిపేర్ చేసుకోవడము అట్లా చేస్తా మంచిగా ప్రిపేర్ అవ్వగలిగాను. అండ్ మ్యాథ్స్లో మనకి ఏంటంటే మీరు చెప్పిన రివిజన్ చేస్తూ ఉంటారు. సో ఈ రివిజన్ చేసినప్పుడు ఓవర్ ద టైం మనకి చాలా ఈజీ అనిపిస్తుంది మొత్తం. కానీ ఈచ్ టాపిక్లో కొన్ని ఒక్కొక్క బిట్ లేదంటే ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, మనకి జామెట్రీ ఉంది, అందులో మనకి సర్కిల్స్ ఇచ్చినప్పుడు సో కొన్ని అంటే మనం రివిజన్ చేస్తుంటే ఓకే, ఒక 10 days 15 days పెట్టుకున్నప్పుడు ఆ చిన్న చిన్న ఫార్ములాస్ మిస్ అవుతాం. సో వాటి కోసం మీరు ఎలా చేస్తారు? ఏదైనా మీరు అన్నట్లు ఒక్కొక్కసారి మీరు కొత్త అంటే క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు కొత్తగా ఫీల్ అవ్వడం కానీ, లేకపోతే కష్టంగా ఫీల్ అవ్వడం కానీ, కానీ కొత్త టాపిక్ కనిపించడం కానీ, టాపిక్లోనే కొత్త కాన్సెప్ట్ అనిపించడం కానీ అట్లా అనిపించినప్పుడు బెటర్ టు మెయింటైన్ ఒక నోట్గా అంటే ఒక బుక్లో కొత్తగా అనిపించిన కాన్సెప్ట్ కానీ నోట్ చేసుకోవడం, అప్పుడప్పుడు రివైజ్ చేసుకోవడం. సో మీకు ఎప్పుడు సిలబస్ ఫిక్స్డ్గా ఉండదు, అందుకుంటుంది నీకు తెలిసిన కాన్సెప్ట్సే అవే అనుకోకూడదు, ఇట్లా కొత్తవి కూడా వస్తుంటాయి. వచ్చినప్పుడు నోట్ చేసుకోవడము, మళ్ళీ రివైజ్ చేసుకోవడము, అట్లా యాడ్ చేసుకొని వెళ్తూ ఉంటే మీకు కవర్ అయినట్లు మంచిగా అనిపిస్తుంది అనమాట. అట్లా ఓకే. నెక్స్ట్ మనకి ఇంగ్లీష్ వచ్చేసరికి మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వొకాబులరీ, గ్రామర్ పార్ట్ అండ్ కాంప్రహెన్షన్. సో మీరు ఇప్పుడు మనకి గ్రామర్ పార్ట్ ఉంది, సో మెయిన్గా రూల్స్ ఏ ప్రిపేర్ అవ్వాలంటారు. సో మీరు ఆ ఈచ్ పార్ట్ ఎలా ప్రిపేర్ అని చెప్తారు? మీరు అనుకున్నట్లు మీరు చెప్పినట్లు ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను అది కాక తెలుగు మీడియం నుంచి వచ్చాను కాబట్టి నాకు కూడా కొంచెం ఫస్ట్లో కొత్తగా అనిపించేది. సో మీరు చెప్పినట్లు ఇటు 3 పార్ట్లుగా డివైడ్ చేసుకొని ఫస్ట్ ఏదన్నా మనం గ్రామర్ నుంచి స్టార్ట్ చేయాలి. గ్రామర్లో కూడా ఫస్ట్ది టెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను గ్రామర్లో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, టెన్సెస్, ప్రిపోజిషను ఇవన్నీ ఉంటాయి కదా, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఇట్లా అన్నిటి నేను నీతూ సింగ్ బుక్ వచ్చేసి అది అందులో కాన్సెప్ట్ వైజ్ ఇస్తాడు. అవన్నీ చూసేసి ఒకసారి నేను ప్రాక్టీస్ చేసి నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఇది గ్రామర్ పార్ట్ వచ్చేసరికి. వొకాబులరీ పార్ట్ వచ్చేసి నీతూ సింగ్లోనే బ్యాక్ సైడ్ మనకు వొకాబులరీ పార్ట్ ఉంటుంది, ఈడియమ్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇట్లా ఫ్రేజల్ వర్బ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నట్లు. ఇవి కూడా ప్రిపేర్ అవ్వడం, అట్లానే పేపర్ ఒకటి డైలీ చదవడం ఇంపార్టెంట్. ఎందుకంటే మీ కాంప్రహెన్షన్కి, క్లోజ్ టెస్ట్కి సపరేట్గా ఏదైనా చదివితే వస్తుంది అనేది కరెక్ట్ కాదు. సో రెగ్యులర్గా మీరు న్యూస్ పేపర్ చదివితే మీకు ఆటోమేటిక్గా సెంటెన్స్ ఎలా ప్రింట్ చేస్తున్నాడు, సెంటెన్స్ టు సెంటెన్స్ అంటే ఒక సెంటెన్స్ తర్వాత నెక్స్ట్ ఎట్లా వస్తుంది, లింకింగ్ ఎట్లా ఉంది, ఇవన్నీ మీకు పీక్యూఆర్ఎస్లో యూజ్ అవుతాయి, క్లోజ్ టెస్ట్లో యూజ్ అవుతాయి, అట్లానే కాంప్రహెన్షన్ ఇది. సో రెగ్యులర్గా ఏదైనా పేపర్లో 2-3 ఆర్టికల్స్ చదవడం కూడా అంతే ఇంపార్టెంట్. వొకాబులరీ పార్ట్కి వచ్చినా లేకపోతే రీడింగ్ కాంప్రహెన్షన్కి వచ్చినా చాలా ఇంపార్టెంట్ అనమాట. అట్లా మీరు ఏదన్నా ఫాలో అయితే బెటర్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మనకి రీజనింగ్ ఎలా ప్రిపేర్ అయ్యారు అంటే మ్యాక్సిమం సీజీఎల్లో రీజనింగ్ చాలా మంది ఈజీ అని ఫీల్ అవుతారు. సో మీకు ఎలా అనిపించింది, మీరు ఎలా ఫీల్ అయ్యారు రీజనింగ్ అంటే కంపారేటివ్లీ వేరే వాటితో కంపేర్ చేసి కొంచెం బెటర్. కాకపోతే ఇది బెటరే కానీ వెయిటేజ్ ఉంది కాబట్టి ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో కూడా మీరు టాపిక్స్ తీసుకోవడము, సిలబస్ని సెగ్రిగేట్ చేసుకోవడము, మీకు ఏది బెటర్ అనిపిస్తే ఫిల్టర్ చేసి మిగతా వాటి మీద ఏదైనా వీడియోలు చూడడం కానీ లేకపోతే ఏదన్నా మెటీరియల్ ఫాలో అవ్వడం కానీ చేసి అండర్స్టాండింగ్ వచ్చాక ప్రీవియస్ ఇయర్స్ ప్రాక్టీస్ చేయడము, రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ టాపిక్ తీసినా నీకు అన్ని టాపిక్లు తరో అనిపిస్తే సెక్షన్ క్విజ్లు అట్లా అటెంప్ట్ చేస్తే మీకు సిలబస్ అనేది అట్లా హ్యాండ్స్ మీద ఉంటుంది అనమాట. ఇది ప్రాక్టీస్ అనేది హ్యాండ్స్ మీద ఉండి ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా అన్ని కాన్సెప్ట్స్ అన్ని త్వరగా ఉన్నాయంటే సెక్షన్ క్విజ్లు రాయడం అనేది చాలా బెటర్గా ఫీల్ అవుతాను. అలానే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ కూడా అటెంప్ట్ చేస్తూ ఉంటే మీకు ఏమైనా కొత్త మోడల్స్ అట్లా అనిపించినా ఒక నోట్స్ పెట్టి రాసుకోవడము, రివైజ్ చేసుకోవడము అట్లా బెస్ట్ స్ట్రాటజీగా నేను ఫీల్ అవుతాను. నెక్స్ట్ వచ్చేసరికి జిఎస్. సో జిఎస్ అనేది చాలామంది ఎస్ఎస్సి ఆస్పిరెంట్ చాలామంది టఫ్ అని ఫీల్ అవుతారు. సో జిఎస్ మీరు ఎలా ఫీల్ అయ్యారు, దానికి ఎలా ప్రిపేర్ అయ్యారు? మీరు అన్నట్లు జిఎస్ అనేది చాలా కొంచెం డిఫికల్ట్ అంటే టైం టేకింగ్ అనమాట. సో దీంట్లో కూడా స్టాటిక్ జీకే, జనరల్ సైన్స్, అట్లానే కరెంట్ అఫైర్స్ 3గా డివైడ్ చేసుకుంటే స్టాటిక్ జీకే అనేది కొన్ని ఫిక్స్డ్గా ఉంటాయి కదా, పాలిటీ, జాగ్రఫీ, అట్లానే జనరల్ సైన్స్ కూడా కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోవాలి. జనరల్ సైన్స్ అంటే సపోజ్ బయాలజీ తీసుకున్నాం, బయాలజీ అంటే కొత్తగా బయట ఏదో ఉండదు అనమాట, మన హ్యూమన్ ఎనాటమీ ఉంటుంది, మన రిలేటెడ్ ఉంటుంది, సరౌండింగ్స్ అట్లా.
సో ఇవి కొంచెం ఇంట్రెస్ట్గా క్రియేట్ చేసుకొని వీడియోస్ చూస్తా యూట్యూబ్లో అట్లా నేర్చుకుంటే మంచిగా అనిపిస్తుంది. జనరల్ సైన్స్ వరకు, ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ. స్టాటిక్ వచ్చేసరికి కొంచెం తెలుసుకోవాలని ఉద్దేశంతో వెళ్తే బాగానే ఉంటుంది అనమాట. క్వాలిటీ ఒకసారి చదివి రివైజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇవి చదివితే గుర్తుండవు, ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకుంటూ ఉండాలి, కొత్తవి నేర్చుకుంటూ ఉండాలి. కరెంట్ అఫైర్స్ వస్తే ఏదన్నా పేపర్స్ చదవడం కానీ, లేకపోతే మంత్లీ క్యాప్సూల్స్ ఉంటాయి అట్లా ఫాలో అవ్వడం కానీ. ఈ కరెంట్ అఫైర్స్లోనే మళ్ళీ లింక్ చేసుకుంటూ స్టాటిక్ జీకేని కూడా చదువుతూ ఉంటే బాగా గుర్తుంటాయని నేను ఫీల్ అవుతాను. ఇట్లా ఫాలో అవ్వమని చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి పివైక్యూస్ రోల్ ఎలా ఉంది అంటే చాలామంది ఎస్ఎస్సి అంటే మ్యాక్సిమం పివైక్యూసే ప్రిపేర్ అవుతారు. సో మీకు పివైక్యూస్ రోల్ ఎలా ఉందని ఫీల్ అవుతారు? సో మీరు పివైక్యూస్ ఎలా ప్రిపేర్ అయ్యారు? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను చెప్పినట్లు ఎప్పుడైనా మీరు బేసిక్స్ అన్నీ త్వరగా ఉంటే, సపోజ్ క్వాంట్ కానీ, ఇంగ్లీష్ కానీ, రీజనింగ్ కానీ, జీకే కానీ, ముందు అంతా బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ తరోగా ఉంటారు. తరోగా ఉన్నప్పుడు ఎట్లాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడని చూడాలి. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ ఏదైనా బుక్స్ తీసుకొని తిరగేయడం, అన్నీ ఏదైనా వాటిల్లో మీరు కష్టం అనిపించి రాసుకోవడము, ఎట్లాంటి మోడల్స్ అడుగుతున్నాడు మీకు అండర్స్టాండింగ్ వస్తే అప్పుడు మార్క్స్ అటెంప్ట్ చేయడము. సో అట్లా చేస్తారు. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మార్క్ టెస్ట్లో రాయడం కూడా చాలా ఇంపార్టెంట్. అట్లానే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు ఏమేమి ఇస్తున్నాడు అవన్నీ ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం ఇంపార్టెంట్. అట్లా అవి అటెంప్ట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ప్రీవియస్ ట్రెండ్ బట్టి ప్రజెంట్ ట్రెండ్ కూడా నడవచ్చు, చాలా వరకు రిపీట్ అవ్వచ్చు కూడా. సో అవి కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మీరు మార్క్స్ని చెప్పారు. సో మీరు మార్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. ఎన్ని మార్క్స్ ఇవ్వాలి? సో మార్క్స్లో మీకు ఫస్ట్ రాసినప్పుడు మార్క్స్లో స్కోర్ ఎంత వచ్చేది? అలానే మీరు ఎగ్జామ్కి దగ్గర అంటే మీరు 2019 క్రాక్ చేయలేదు అని చెప్పారు, 18 క్రాక్ చేయలేదు, 19 క్రాక్ చేశారని చెప్పారు కదా. సో మీరు 18లో మార్క్స్ రాసేటప్పుడు స్కోర్ ఎలా వచ్చేది? అప్పుడు మీరు ఎట్లా ఏ మిస్టేక్ చేశారని ఫీల్ అయ్యారు? అదే 19లో మేము ఎగ్జామ్ అంటే క్రాక్ చేసే ముందు మీ స్కోర్ ఎలా ఉండేది? అక్కడ మీరు అబ్జర్వ్ చేసిన చేంజెస్ ఏంటి? మీరు అడిగిన దాంట్లో 2 క్వశ్చన్లు ఉన్నాయి. ఒకటి మీరు మార్క్స్ ఎట్లా అటెంప్ట్ చేశారు, ఇంకొకటి మీ ఇంప్రూవ్మెంట్ ఇయర్ బై ఇయర్ ఎట్లా ఉంది 18 to 20. సో ఫస్ట్ ఇయర్ బై ఇయర్ చూసుకున్నాం. ఫస్ట్ నేను 2018లో సీజీఎల్ అటెంప్ట్ చేశాను. అప్పుడు నాకు 100 చేంజ్ వచ్చినాయి మార్క్స్. సో నేను అప్పుడు ఎక్కువ మార్క్స్ రాయలేదు, ప్రిపరేషన్ కూడా అంత అంటే జస్ట్ 1 or 2 months ముందు ప్రిపేర్ అయ్యి అటెంప్ట్ చేశాను. సో ప్రిపరేషన్ షార్ట్గా ఉంది, మార్క్స్ ఎక్కువ రాయలేదు, సో మార్కులు తక్కువ వచ్చాయి. అదే 2019లో కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేసా, మార్క్స్ ఎక్కువ రాసా, అట్లా రాయడం వల్ల ఇంప్రూవ్మెంట్ ఉంది. అట్లా ఇంప్రూవ్మెంట్ ఉంది. కమింగ్ టు మార్క్స్ వచ్చేసరికి, మార్క్స్ మీరు టైర్ 1 తీసుకుంటే టైం చాలా ఇంపార్టెంట్. తక్కువ టైం ఉంటుంది, క్వశ్చన్లు ఎక్కువ ఉంటాయి, యాక్యురసీ ఇంపార్టెంట్, ఎక్కువ అటెంప్ట్ చేయాలి, స్కోర్ కూడా ఎక్కువ రావాలంటే. సో మీరు ప్రిపరేషన్ అంతా తరోగా ఉన్న తర్వాత నేను యాజ్ మెనీ మార్క్స్ అటెంప్ట్ చేయమని చెప్తాను. ఒక 2 టెస్ట్ సిరీస్లు తీసుకొని ఒకటే తీసుకోకుండా రెండింటిలో డిఫరెంట్గా ఫాలో అవుతారు కాబట్టి 2 తీసుకొని అదొకటి ఇదొకటి అట్లా రాయడము, ఒక 50 నుంచి 100 మార్కులు రాయడము. అట్లానే లైవ్ టెస్ట్లు కూడా అవుతుంటాయి. సపోజ్ బైజూస్ వాళ్ళు కండక్ట్ చేస్తుంటారు, టెక్స్ట్ బుక్ ర్యామోయి ఇట్లా కండక్ట్ చేస్తూ ఉంటారు. సో లైవ్ టెస్ట్లు కూడా రాయడము, ఆల్ ఇండియా ర్యాంక్ చూపిస్తుంటాడు. అట్లా అవన్నీ మీ ర్యాంక్ చూసుకొని అనాలిసిస్ నీకు వస్తుంది అనమాట. మళ్ళీ మీరు ఫస్ట్ మార్క్ టెస్ట్లో వచ్చినప్పుడు సపోజ్ 90 మార్కులు వచ్చాయి, దానికి ఒక 50-60 రాసినప్పుడు నీకు అప్పుడు మార్కులు ఎట్లా వస్తాయి అనేది నీకు చేంజ్ ఆటోమేటిక్గా తెలిసిపోద్ది అనమాట. ఎందుకంటే నువ్వు ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నావు, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎక్కడ నువ్వు స్కిప్ చేయాలి, ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నావు, వాటిని స్కిప్ చేయడం ఎలా, ఇవన్నీ నీకు ఓవర్ ద పీరియడ్ ఆటోమేటిక్గా నీకు సబ్ కాన్షియస్లోకి వెళ్ళిపోతాయి అనమాట, ఎక్కువ అటెంప్ట్ చేస్తూ ఉంటే. ఇవన్నీ ప్రిపరేషన్ తరోగా ఉన్నప్పుడే చేయాలి. మీరు ప్రిపరేషన్ సరిగా చేయకుండా మార్కులు అటెంప్ట్ చేసి మార్కులు రావట్లేదు అన్నం కూడా మంచిది కాదు. సో ప్రిపరేషన్ మంచిగా చేసిన తర్వాత మార్కులు అటెంప్ట్ చేస్తూ వాటిని అనాలిసిస్ చేస్తూ, అనాలిసిస్ కూడా కొంచెం టైం పెట్టాలన్నమాట. ఎక్కడ తప్పు చేస్తున్నావు, ఎక్కడ నువ్వు స్కిప్ చేయకుండా టైం వేస్ట్ చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు, యాక్యురసీ ఎక్కడ మిస్ అవుతుంది, ఇవన్నీ నోట్ చేసుకుంటూ వెళ్తే మీకు ఇంప్రూవ్మెంట్ డెఫినెట్గా ఉంటుంది. నాకు అట్లానే ఫస్ట్ మార్క్ టెస్ట్లో సపోజ్ 90 వస్తే నేను ఒక 70-80 రాశాను, నాకు 140+ వచ్చాయి అన్నీ కూడా లెవెల్ని బట్టి ఎగ్జామ్. సో అట్లా ఫాలో అవ్వండి. ఓకే, సో మనం ప్రిపరేషన్ స్ట్రాటజీ అన్నీ తెలుసుకున్నాము. సో ఇప్పుడు చాలామంది అంటే వర్కింగ్ ఆస్పిరెంట్స్ ఉన్నారు, అలాగే కొత్తగా స్టార్ట్ చేస్తుంటారు ప్రిపరేషన్. సో వాళ్ళకి మీరు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏంటంటే సజెషన్ అంటే ఏమైనా సజెషన్ ఇవ్వాలి? వర్కింగ్ ప్రొఫెషనల్స్కి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే టైం. ఆఫీస్కి వెళ్తాము, వస్తాము, టైర్డ్ అయిపోతాము, చదవలేము. సో నీకు మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నువ్వు యూ హ్యావ్ టు గెట్ మోటివేటెడ్ ఎవ్రీ సెకండ్. నువ్వు ఆఫీస్లో ఉన్నా, ఆఫీస్లో నువ్వు జీతానికి చేస్తున్నావు అన్నట్టు ఉండాలి.
నీ నీ గోల్ అంతా వచ్చేసి ఇట్లా జాబ్ కొట్టాలి, వేరే ఎస్ఎస్సి అయితే ఎస్ఎస్సి, ఇంకోటి ఎస్ఎస్సి, సిజిఎల్ అయితే సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ అయితే అది. నీ వీటి మీదే ఉండాలన్నమాట. ఎప్పటికప్పుడు మోటివేట్ అవుతా, ప్రిపరేషన్ నీకు ఆఫీస్లో టైం దొరికినప్పుడల్లా ఏది దొరికితే జీకే అయితే జీకే, ఎక్కడ వీక్ అనిపిస్తే అవి చదువుకుంటూ ఉండడము, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ రివైజ్ చేస్తూ ఉండడం, లేకపోతే న్యూస్ పేపర్ చదవడము. అట్లా మళ్ళీ రూమ్కి వచ్చిన తర్వాత కూడా వాటి మీద ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే డిస్కస్ చేయడము, ఒకవేళ కంపెనీని ఎవరు లేకపోయినా కాల్ చేసి ఫ్రెండ్స్తో ఎప్పటికప్పుడు మోటివేట్ అవుతూ ఉండాలన్నమాట. నువ్వు ఎంత మోటివేట్ అయితే అంత మంచిగా చదవగలవు. అట్లానే నీకు వర్కింగ్ ప్రొఫెషనల్కి నేను చెప్పినట్లు టైం అనేది ఛాలెంజ్ కాబట్టి వీకెండ్స్ పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. వీకెండ్స్ 2 రోజులు నువ్వు మంచిగా యూటిలైజ్ చేసుకుంటే చాలా మంచిగా నువ్వు ఇంప్రూవ్మెంట్ ఉండగలదు. అట్లానే వీక్ డేస్ కూడా నువ్వు 11కి అట్లా వెళ్తావు, మార్నింగ్ ఒక 4-5 అవర్స్ స్పెండ్ చేయగలిగితే ఇంకా ఆఫీస్లో 1 or 2 అవర్స్, ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంకా టైం ఉంటుంది 1 or 2 అవర్స్. అట్లా రోజుకి ఒక 6-7 అవర్స్ ఎనఫ్గా నేను ఫీల్ అవుతాను. వీకెండ్స్ మటుకు కొంచెం ఎక్కువ 8-9 అవర్స్ స్పెండ్ చేసి ప్రిపేర్ అయితే ఎప్పటికప్పుడు మోటివేట్ అవుతా, మంచిగా ప్రిపేర్ అవుతా, ఫండమెంటల్స్ త్వరగా ఉండగలిగితే అంత పెద్ద ఛాలెంజ్ ఏమనుకోను, నేను అనుకోను, మంచిగానే క్లియర్ చేయగలను. ఓకే, మీరు ఆల్రెడీ వర్కింగ్ చేస్తున్నారు కాబట్టి మీకు కోచింగ్కి వెళ్ళడానికి కొంచెం టఫ్ అవ్వచ్చు. సో మీరు ఇలా కోచింగ్కి వెళ్ళి తీసుకున్నారు, లేకపోతే ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ ఎలా తీసుకున్నారు? నేనైతే ఆఫ్లైన్ కోచింగ్ ఏం తీసుకోలేదు. ఎందుకంటే మీకు తెలిసినట్టు నేను వర్కింగ్ కాబట్టి ఆఫ్లైన్కి వెళ్ళడం కష్టం, కోచింగ్ సెంటర్కి వెళ్ళడం. సో ఫస్ట్ అయితే నేను ఫండమెంటల్స్ అట్లా తర్వాత ఉండి ప్రీవియస్ ఇయర్స్ చూస్తా కూడా నాకు ఎక్కువ మార్క్స్ రాకపోవడం వల్ల నేను చేయగలుగుతున్నాను కానీ టైంకి చేయలేకపోతున్నాను. సో ఏదైనా కోచింగ్ తీసుకుంటే బెటర్ అని అనిపించి గగన్ ప్రతాప్ అయితే కొన్ని వీడియోస్ చూశాను, యూట్యూబ్లో చూశాను, ఛానల్ కూడా ఫాలో అయ్యాను అన్నట్టు. ఏదైతే టాపిక్స్ నేను వీక్గా ఉన్నాను, టైం ఎక్కువ తీసుకుంటున్నాను అని అనిపించిందో ఆ టాపిక్స్ వీడియోస్ చూడడము, వాళ్ళు ఎట్లా సాల్వ్ చేస్తున్నారు ఇవన్నీ ఫాలో అయ్యి కొంచెం బాగానే ఇంప్రూవ్ అయ్యాను అని అనిపించింది. సో ఏదైనా మీకు కూడా వీక్గా అనిపిస్తే ట్రై చేసినప్పుడు కూడా ఏదైనా కోచింగ్ తీసుకోండి. కోచింగ్ అనేది మీకు మంచిగా గైడెన్స్ ఇస్తుంది. మీకు ఇప్పుడు ఇంకా తెలుగు ఛానల్లో కూడా తెలుగు వాళ్ళు కూడా పెట్టారు కాబట్టి మీరు వాళ్ళని ఫాలో అయినా కూడా బాగుంటుంది. సపోజ్ మన కృష్ణసాగర్ రీసెంట్గా స్టార్ట్ చేశాడు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇట్లా మీరు ఇంతకుముందు అంటే తెలుగు లేవు, కొంచెం హిందీ అర్థం చేసుకోవడం, ఇంగ్లీష్ అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉండేది. తెలుగులోనే ఛానల్ వచ్చాయి కాబట్టి మీరు ఫాలో అవ్వండి, వాళ్ళు కూడా మంచిగా గైడ్ చేస్తారు. సో నెక్స్ట్ డే క్లాసెస్ అని ఉంది కాబట్టి మీరు ఫాలో అయ్యే డౌట్లు ఉన్న అడగడం కానీ వీడియోస్ వినడం కానీ అట్లా ఇంప్రూవ్ అవ్వచ్చు మంచిగా. సో ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేశారు, తర్వాత ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జాబ్ చేశారు, ఇప్పుడు కస్టమ్స్లో జాబ్ చేస్తున్నారు. సో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది 3 జాబ్స్లో? సాఫ్ట్వేర్లో వచ్చేసి శాలరీ వైజ్ మంచిగానే ఉంటాయి కానీ కాకపోతే ప్రెజర్ ఒకటి ఉంటుంది, ఆడ్ టైమింగ్స్ ఒకటి, జాబ్ సెక్యూరిటీ ఒకటి ఉండదు, ప్రెజర్ ఒకటి ఉంటుంది, మీటింగ్స్ కూడా ఎట్లా పెడతారు అంటే ఏ టైంలో అంటే ఆ టైంలో ఉంటాయి. కొంచెం అది హ్యాండిల్ చేయగలగాలి. అది కాక ఎప్పటికప్పుడు టెక్నాలజీ అప్గ్రేడ్ అవ్వాలి. ఇట్లా వచ్చేసి ఇంక నేను జిఎస్టీ జాయిన్ అయినప్పుడు నాకు మంచిగా అనిపించింది. బేసిక్ పేనే వచ్చేసి అరౌండ్ 70,000 హ్యాండింగ్ శాలరీ. అంటే నాకు సాఫ్ట్వేర్ నేను 5 సంవత్సరాలు చేసినప్పుడు నాకు రాలా, లాస్ట్లో తప్ప ముందు రాలా. సో ఇందులోకి వచ్చి బేసిక్నే ఎంత ఉందంటే పర్లేదు, అప్పుడప్పుడు ఇంక్రిమెంట్లు ఉంటాయి. మెయిన్గా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వచ్చేసి ఈ టైమింగ్స్ మంచిగా ఉంటాయి. 10:30, 11కి వెళ్తాం, మళ్ళీ 5-5:30కి రిటర్న్ అయిపోతాం. అది మంచిగా ఉంటుంది. వర్క్ కూడా అంత నార్మల్గా ఉంటుంది, ప్రెజర్ అట్లా ఏమి ఉండదు. మెయిన్ జాబ్ సెక్యూరిటీ, ఎన్పిఎస్ ఇట్లా ఉంటాయి, బెనిఫిట్స్, యూనిఫామ్ ఉంటుంది. యూనిఫామ్ జాబ్ కాబట్టి బయట సొసైటీలో నీకు రెస్పెక్ట్ ఇచ్చే, ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా బయట కానీ మంచిగా చూసుకుంటారు. ఇట్లాంటివన్నీ మంచిగా ఉన్నాయి జిఎస్టీ దాంట్లో. ఆ తర్వాత జిఎస్టీ వదిలేసి కస్టమ్స్కి ఎందుకు వెళ్ళానంటే అక్కడ ట్రాన్స్ఫర్లు ఉంటాయి. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే 3 yearsకి ఒకసారి ట్రాన్స్ఫర్ అట్లా ఉంటుంది జిఎస్టీలో. కస్టమ్స్లో అయితే నాకు ఇప్పుడు చెన్నై లొకేషన్ వచ్చింది కాబట్టి కమిషనరేట్లు అన్నీ నియర్ బై ఉంటాయి కాబట్టి మారిస్తే కమిషనరేట్ చేంజ్ ఉంటుంది కానీ ఇవన్నీ ఒక ఏరియాలో ఉండి మనము వెళ్ళవచ్చు అనమాట. సో ఇది ఇక్కడ సెటిల్ అయినందుకు మంచిగా అనిపిస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ మీ ఎక్స్ప్లెయిన్ చెప్పినందుకు. థ్యాంక్ యూ సార్. మీరు కూడా కొత్తగా ఛానల్ క్రియేట్ చేసారు, సో సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఆల్వేస్. నాకు ఇంకొకటి ఏంటంటే చాలామంది అంటే ఎస్ఎస్సి అంటే తెలుగు ఆస్పిరెంట్స్ చాలామందికి తెలియదు ఎస్ఎస్సి గురించి. నేనంటే నేనైనా సరే ఓ డిగ్రీ అయిపోయిన తర్వాత కోచింగ్ కోసం ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ అనుకున్నామండి. సో మీరు ఇట్లా దీన్ని ఎలా చూడతారు? తెలుగు ఆస్పిరెంట్స్కి అవేర్నెస్ లేదు కదా, మీరు దాన్ని ఎలా చూస్తారు? ఈ పాయింట్ నేను కూడా కరెక్ట్ అనుకుంటాను. నాకు తెలిసినంత వరకు 2017 వరకు కూడా 17-18 వరకు ఎస్ఎస్సి సిజిఎల్ జాబ్స్ ఉంటాయని చాలామంది తెలియదు. రాసే పాపులేషన్ కూడా ఆల్ ఓవర్ ఇండియా కంపేర్ చేస్తే సౌత్ సైడ్ నుంచి రాసేది హార్డ్లీ 10% ఉంటుందంట. జాబ్లో జాయిన్ అయ్యే వాళ్ళు, కొట్టేవాళ్ళు కూడా అందరూ నార్త్ వాళ్ళే ఉంటారు. సౌత్ సైడ్ నుంచి ఒక 10-15% ఉండేది. 2015 నుంచి కొంచెం అవేర్నెస్ వచ్చింది. ఎస్పెషల్లీ
తెలుగు యూట్యూబ్ ఛానల్స్ కూడా రావడం వల్ల రీసెంట్గా అందరికి అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు బాగా రాస్తున్నారు కూడా ఎగ్జామ్స్. ఇప్పుడు మనం ఈవెన్ ప్రాక్టికల్ చూస్తున్నాం ఆఫీస్లో కూడా తెలుగు వాళ్ళ స్ట్రెంత్ అరౌండ్ 40% దాకా వెళ్ళింది, అరౌండ్ తెలుగు వాళ్ళు ఒకటే. సో అట్లా అంటే మీలాంటి వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ పెట్టి అవేర్నెస్ క్రియేట్ చేయడము, ఈ జాబ్స్ గురించి ఎట్లా ఉంటాయి ఇవన్నీ చెప్పడం వల్ల అవేర్నెస్ వచ్చి చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎస్పెషల్లీ ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిపేర్ అయ్యి ఒక మంచి రెస్పెక్టబుల్ జాబ్ కాబట్టి మీలాంటి వల్ల అవేర్నెస్ క్రియేట్ అయ్యి మంచిగా జాయిన్ అవుతున్నారు. సో ఐఎమ్ ఆల్సో హ్యాపీ ఫర్ దట్. ఇప్పుడు మనకేంటంటే సీజీఎల్ జాబ్స్ ప్రిపేర్ అవ్వడానికి ఒక 2-3 ఇయర్స్ పడుతుంది. సో ఈ 2-3 ఇయర్స్ వేస్ట్ చేసి సీజీఎల్ జాబ్ క్రాక్ చేసి జాయిన్ అయిన తర్వాత సో ఈ 2-3 ఇయర్స్ వర్తబుల్దా మనం జాబ్ కొట్టితే సీజీఎల్ జాబ్? నేనైతే వర్త్ అనే ఫీల్ అవుతాను. మీకు సివిల్ యాస్పిరేషన్ అట్లా అంటే సివిల్స్ రాయాలని అట్లా ఏమి లేకుండా ఓన్లీ సీజీఎల్ఏ మీరు గోల్గా పెట్టుకొని ఉంటే అది వర్తే. ఎందుకంటే మీరు ఇప్పుడు బేసిక్ పే అట్లా తీసుకుంటే స్టార్టింగ్ పే సీజీఎల్లో 70,000 వస్తుంది. సపోజ్ నేను సాఫ్ట్వేర్లో జాయిన్ అయ్యా, నా స్టార్టింగ్ పే అంతా 25-30 ఉండేది. నేను 5 సంవత్సరాలు చేసినప్పుడు నా పే అరౌండ్ 70 వచ్చింది. అదే మీరు 2 సంవత్సరాలు దీంట్లో ఎఫర్ట్ పెట్టుంటే గవర్నమెంట్ జాబ్ సెక్యూరిటీ, పెన్షన్, బెనిఫిట్స్ ఇవన్నీ ఉండి కూడా మీకు బేసిక్ స్టార్టింగ్ పైన మీకు 70,000 వస్తుంది. ఈవెన్ మీరు ఎంటీఎస్, సిహెచ్ఎస్ఎల్ ఇట్లాంటివి ఏమన్నా వచ్చినా వాటితో సాటిస్ఫై అవ్వద్దు. మీరు సీజీఎల్ టార్గెట్ పెట్టుకుంటే మీకు ఎందుకంటే పే వైజ్ కానీ బెనిఫిట్స్ వైజ్ కానీ సొసైటీలో మిమ్మల్ని చూసే రెస్పెక్ట్ కానీ అన్నీ మంచిగా ఉంటాయి. సో 2-3 ఇయర్స్ మీరు వేస్ట్ అని అట్లా ఫీల్ అవ్వద్దు. క్రాక్ చేసిన తర్వాత మీ బెనిఫిట్స్ మంచిగా ఉంటాయి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ అశోక్. అండ్ మన ఛానల్ని ఇంకా మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటుంది. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ క్లాసెస్. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ని రెఫర్ చేయండి. హోప్ యూ గైస్ ఎంజాయ్ ద వీడియో. థ్యాంక్ యూ వన్స్ అగైన్.